హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు హరీష్ కుమార్. మా ధర్మవరం. సో, నేను నా ఫ్రెండ్స్ నేను హైదరాబాద్‌కెళ్ళామనమాట. పేర్లొచ్చేసి మణిదీపు, నా పేరు హరీష్. మణిదీపు, వంశీ, జ్ఞానేంద్ర అని. సో, యాక్చువల్లీ నా ఫ్రెండ్ మనదీప్‌కి ఆఫీస్ వర్క్‌లో ఉంటే మాదాపూర్ దగ్గర తన ఆఫీస్‌కి వర్క్ ఉంటే మేము కలిసెళ్ళామనమాట. సో, రిటర్న్‌లో వస్తున్నప్పుడు మేము ఎగ్జాక్ట్‌గా 9:30 అరౌండ్ అక్కడ స్టార్ట్ అయ్యాము. హఫీజ్‌పేట కొండాపూర్ దగ్గర. సో, స్టార్ట్ అయ్యాము. అరౌండ్ మేము లంచ్ చేసుకొని మరి మేము కర్నూల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 2:15 అయింది. సో, అక్కడ జస్ట్ టీ బ్రేక్ అని ఆపాము. టీ బ్రేక్ ఒక 15 మినిట్స్ తీసుకున్నాము. అప్పటికే 2:30 టైము. 2:30 మధ్యలో ఉంది టైము. సో, అక్కడి నుంచి ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ లైక్ మేబీ 10-15 రఫ్‌లీ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను కర్నూలు టోల్‌గేట్ దాటిన నేను టీకి ఆపిన దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే వర్షం భారీగా స్టార్ట్ అయింది. సో, వెళ్తుంది. నేను ఇంక వైపర్స్ ఫుల్ ఏసేసాను. నాకు ముందర ఒక బస్సు ఏదో స్లో అయినట్టు అనిపించిందో, లేకపోతే సంథింగ్ ఏదో నాకు అనిపించింది. సంథింగ్ ఏదో నెగెటివ్‌గా కొట్టింది నాకి. కొడితే అప్పుడు వెంటనే నేను సరే నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. "అరే! సంథింగ్ ఏదో బస్సు పోతున్నట్టు లేదురా. సడెన్‌గా ఆపేసినట్టుంది మధ్యలో" అని డౌట్ వచ్చి నేను బ్రేక్ ఏసేసాను. కంప్లీట్‌గా స్లోగా వచ్చి కంప్లీట్ ఆపేసా బండి. ఎందుకో నాకు తేడా కొట్టి. సో, నేను కూడా 4 ఇండికేటర్స్ ఏసి నేను ఆపేసేసాను. హజార్డ్ లైట్స్ ఆన్ చేసేసి నేను కూడా ఆపేసాను బండి. సో, నా పక్క సీట్‌లో మనదీప్ ఉన్నాడు. మనదీప్ వెనకాల వంశీ అనే అబ్బాయి, వీరు జ్ఞానేంద్ర. సో, నలుగురున్నారు. మేము నలుగురున్నాం. సో, నాకెందుకో డౌట్ వస్తుంది. డోర్ తీసిన. సో, డోర్ తీసి దిగుదాము, చూద్దాం, చెక్ చేద్దాం అంటే నా కార్ ఏమైనా ఉందా? అడ్డం ఏమైనా ఉందా? ఎందుకంటే అక్కడ ఫుల్ నాకు కనపడట్లే ఏంటి వర్షంకి. సో, అందుకు డౌట్ వచ్చి దిగా. నేను దిగడంతో ఆ అబ్బాయి కూడా దిగాడు. ఆ అబ్బాయి వెంటనే దిగడం అని చెప్పాడు. "అరే! ఇక్కడ డెడ్ బాడీ అరే! ఎవరో ఉన్నారు అక్కడ" అని సడెన్‌గా అడిగాడు. ఎళ్లి చూస్తే అబ్బాయి వెంటనే చూసాడు. స్పాట్ డెడ్. నాకు క్లియర్‌గా పిక్చర్ అర్థమైంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది, అంటే నాకు తెలీదు ఈ స్టోరీ ఏం జరిగిందని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నేనేమనుకున్నాను బస్సులో ఉండే అతను కింద పడ్డాడేమో బై మిస్టేక్ ఏమన్నా అని అనిపించింది నాకి. సరే నేను ఇన్ఫార్మ్ చేద్దాం వాళ్ళకి. "అరే! నువ్వు మందీప్ వాడికి చెక్ చేయపో ఏమైందో" అని నేను బస్ వైపు వెళ్తున్నా. అంటే బస్సోళ్ళకి చెప్దామనా లేకపోతే ఏమని చెప్దామని ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. కొంచెం ఒక 300 మీటర్స్, 400 మీటర్స్ 300 అరౌండ్ 300 మీటర్స్. సో, ఆపేసాం కదా! నేను ఎరులుతున్నా, పరిగెడుతున్నా. అంటే ఆ టెన్షన్‌లో నేను కార్ తీద్దాము ముందుకు అనే థాట్ రాలేదు కానీ నేను పరిగెడుతున్నా. వాడికి చెప్పా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే తొందరగా బస్ దగ్గరకి వచ్చేసేయి" అన్నా. సో, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని పోతే నేను ఒక 150 మీటర్స్ వెళ్ళంగానే నాకెందుకో బస్సు ఫైర్ అవుతున్నట్టు అనిపించింది కానీ, అది బస్సు లైట్స్ కూడా యెల్లో కలర్ లైట్స్ ఉన్నట్టున్నాయి. సో, నేను లైట్స్ ఉన్నాయిలే, లైట్స్ ఆ వర్షానికి కదా! లైట్స్ ఏమో లైట్ వేవ్స్ స్ప్రెడ్ ఎక్కువయినాయి కదా! అదే అనుకున్నా నేను. కానీ ఇంకొంచెం దగ్గరికెళ్ళేసరికి మంటలున్నాయి. సో, అప్పటికే డ్రైవర్ ఫ్రంట్ పార్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది కింద. అంటే బస్సు కింద నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి. సో, నాకు అర్థం కాలే ఏం చేయాలో. సో, సడెన్‌గా దగ్గరికెళ్ళేసరికి ఆహ్, డోర్ దగ్గర తీద్దామని ట్రై చేశాను నేను. డోర్ దగ్గర ట్రై చేద్దామని చూస్తే బట్ అక్కడ ఛాన్స్ లేదు. అప్పటికే ఫైర్ బర్నింగ్స్ ఎక్కువైపోయాయి. సో, నేనేం చేశాను, దగ్గరలో చిన్న రాయి ఉంది. లైక్ రైట్ సైడ్ డివైడర్ ఉంటుంది కదా చెట్లలో. ఒక చిన్న గట్టిగా ఉంది. ఇంత బాగా రాయి ఉంది. సో, దానికోసం గట్టిగా ఒకసారి 2 సార్లు గట్టిగా కొట్టాను. ఫస్ట్ సారి ఏసినప్పుడు గ్లాస్‌కి పడలేదు. ఆ వర్షం వల్ల స్కిడ్ అయ్యి స్టీల్ బాడీకే పడింది ఎటు. సో, వెంటనే నేను మరీ లైక్ గ్లాస్ కింద పడింది. గ్లాస్ కింద తగిలింది. గ్లాస్ తగలలే. సో, సెకండ్ టైమ్ కొట్టినప్పుడు గట్టిగా ఒక చిన్న బ్రేక్ లాగా వచ్చింది. లైక్ గ్లాస్ షట్టరింగ్స్ వచ్చేసాయన్నమాట. లైక్ క్రాక్స్ లాగా. అదే గ్లాస్ నాకు గుర్తులేదు. ఫస్ట్ గ్లాసా, సెకండ్ గ్లాస్, థర్డ్ గ్లాస్ ఏదో అంటే బస్సు చాలా పెద్ద బస్సు ఉంది. సో, ఎక్కడ ఏ గ్లాస్ కొట్టానో నాకే గుర్తు రావట్లేదు. బట్ కొట్టేసానన్నమాట. సో, ఆ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు అటుపక్క కూడా ఎవరో ట్రై చేస్తున్నారు పగలగొట్టడానికి. ఎవరో నాకు తెలీదు. అంటే జస్ట్ ఫేస్‌లు కొంచెం ఉన్నాయి గానీ క్లారిటీ లేవు నాకు కూడా. సో, గట్టిగా కొట్టాను. కొడితే ఆ గ్లాసు కొంచెం బ్రేక్ అయింది. ఆ పక్క నుంచి ఎవరో పగలగొట్టారు గ్లాస్‌ని. సో, పగిలింది వెంటనే. ఆ పగిలిన వెంటనే నేను కొంచెం వెనక్కొచ్చేసాను. నేను ఎనక్కొచ్చా. సో, వాళ్ళెవరో దుంకుతున్నారు. అప్పటికే నా ఫ్రెండ్స్ వచ్చేసారు ఇక్కడికి. నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో వాళ్ళొచ్చేసారు ఇక్కడ సిట్యుయేషన్‌కి. ఆ ఇన్సిడెంట్ దగ్గరికి. సో, వచ్చేసారు. ఎవరైతే దుంకుతున్నారో వాళ్ళని మా వాళ్ళు పక్కకి జరిపారు. అంటే ఎవరైతే లైక్ చిన్న బాబు ఇస్తున్నప్పుడు మా వాళ్ళు అందుకున్నారు. సో, పక్కకు పెట్టేశారు. అంటే కొంచెం దూరంలో పెట్టారు అంతే. సో, అది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి 7-8 మెంబర్స్ ఏమో దిగిండొచ్చు. నేను కౌంట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంకొక అద్దం పగలగొడదామని ట్రై చేస్తున్నా గానీ నాకు ఇంకేం కనపడట్ల. సో, నేను కొట్టిన రాయి కూడా నాకు కనపడట్లే ఎక్కడుందనేది. అంటే ఫుల్ అసలు ఆ వర్షం నీళ్ళు పడుతుంటే నాకే కళ్ళలోకి పడుతున్నాయి. అసలు చూడడానికి లేదు. ఇక అట్లుంది సిట్యుయేషన్. సో, ఆహ్, నెక్స్ట్ ఇంకొక అద్దం పగలగొడదామని ట్రై చేస్తున్నా. అక్కడేం దొరకట్లేదు. ఎంత ట్రై చేసినా సరే టైం ఎందుకు వేస్ట్, నా కార్‌కి దగ్గరికెళ్తే జాకీ ఉంటుంది. కార్ టైర్ పంక్చర్ అయితే లిఫ్ట్ చేయడానికి వాడతాం కదా! అది ఐరన్ కదా! దాన్ని తీసుకొచ్చి పగలగొడదాము అనిపించి నాకు ఒక సెకండ్ బ్లింక్ అయింది నాకది. సో, పరిగెడుతున్నా వర్షానికి కనపడట్లే. నా 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 చెప్పల్స్ స్కిడ్ అవుతున్నాయి వర్షానికి. సరే అని ట్రై చేశాను.
బట్ మీన్ వైల్ అప్పటికే ట్రాఫిక్ బస్సెస్ వచ్చేసాయి. నా కార్‌ని ఓవర్‌టేక్ చేసి కొన్ని బసెస్ వచ్చేసాయి అప్పటికే. అంటే లైక్ నేను 2 లేన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు అటుపక్క రోడ్ వదిలేద్దాం. ఇటు డివైడర్ కాకుండా ఈ పక్క రోడ్స్ 2 రోడ్స్ ఉంటాయి కదా! మధ్యలో వైట్ లైన్స్ ఉంటాయి. సో, ఈ నేను నేను ఆపింది ఇటుపక్క ఆపా. సారీ ఇటుపక్క ఆపా. అప్పుడు ఇటుపక్క వెహికల్స్ వచ్చేసాయి మీదికి. లైక్ నా బండిని ఓవర్‌టేక్ చేసి పక్కకు ఆపేసాయి. సో, నా కార్ నాకే కనపడట్లే ఆ వర్షంలో. ఆ వైట్ లైట్స్, బస్సు లైట్‌లు, నా కార్ లైట్‌లు నాకే అర్థం కావట్ల. సో, సరే అంత లోపలే ఏం జరిగింది ఫ్రంట్ టైర్స్ ఏమో బ్లాస్ట్ అయ్యాయి. ఫ్రంట్ టైర్స్ బ్లాస్ట్ అయ్యి ఈ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే బస్సు లోపల పొగలొచ్చేసాయి, మంటలొచ్చేసాయి అంతా అయిపోయింది. సో, అప్పటికే నేను ఇక్కడి నుండి ఎళ్ళేటప్పుడే నాకు తెలుసు లోపల అరుస్తున్నారు అర్థమైంది. బట్ నేను నేను బస్సు ఒక రేంజ్ హైట్‌లో ఉంది నాకు. అంటే లైక్ నేను ఎగిరి కొట్టాలని ఏం చేయలేదు. ఏదైనా ఇంకోటి గ్లాస్ హార్డ్స్ చాలా గ్లాస్ మెటీరియల్ హార్డ్ ఉంది బాగా. లైక్ బస్ గ్లాసెస్. సో, అది చేతులతో చేసే పనైతే కాదు. సో, నాకు క్లారిటీ ఉంది అప్పటికే. సో, ఎళ్దామనే లోపలే మా ఫ్రెండ్స్ ఎవరైతే దిగేసారో వాళ్ళని అటుపక్క షిఫ్ట్ చేసేసారు. సో, టైం బాగుందని చెప్పాలో ఏమో తెలీదు. ఎవరైతే కాపాడదామని ఎళ్లారో అక్కడ ఎవరికేం కాలేదు. బస్సు ఎవరైతే దించేసారో వాళ్ళకేం కాలేదు. అందరిని షిఫ్ట్ చేసాం. ఎవరైతే ఒకాయన ఎవరో గ్లాసెస్ కుచ్చుకొని మొత్తం అంతా బ్లీడింగ్ అయింది ఇక్కడంతా. బ్లీడింగ్ అయింది. ఆయనతో నేను మాట్లాడా సెపరేట్‌గా అంబులెన్స్ ఓకే. అదయిపోయింది. ఆ బస్సు నేను చెప్పా కదా! లైక్ నేను అక్కడ కార్ ఆపేటప్పుడు ఒక డెడ్ బాడీ చూసానని. ఆ డెడ్ బాడీ ఇదనమాట. సో, నేను చూసాను ఇది. సారీ కొంచెం ఫోకస్ ఓకే. సో, ఈ బాడీ అనమాట. ఈ బాడీ నేను చూసాను. వెంటనే నేను ఎప్పుడు అది నేను కార్ దిగిన వెంటనే. సో, ఈ బాడీ గురించి చెప్దామని ఎళ్ళాను నేను. కానీ నాకు అండర్‌స్టాండింగ్ ఏమంటే నేను రిటర్న్ ఎప్పుడైతే నేను జాకీ కోసం వస్తున్నానో ఐ అబ్జర్వ్డ్ ఎ లైన్. అంటే రోడ్డు మీద లైన్ అబ్జర్వ్ చేశా. అంటే ఏంది ఏదో రాసుకుపోయినట్టుగా. కానీ ఆ ఇన్సిడెంట్‌లో ఆలోచించలేదు. బస్సు యాక్చువల్లీ బైక్ ఉందని కూడా తెలీదు నాకక్కడ. సో, అప్పటికే మంటలు ఏరిపోయినాయి. పొగలంతా వచ్చేస్తున్నాయి. నాకింక లిటరల్లీ నా బ్రెయిన్ అప్పుడు ఆగిపోయింది వర్క్ చేయడం. అంటే లైక్ ఐ హర్డ్ ఎ సౌండ్ లైక్ బ్లాస్ట్ లైక్ టైర్ బ్లాస్ట్ అయింది. అప్పటికి మా వాళ్ళు చెప్పేసారు. అయిపోయింది. ఉన్న వాళ్ళని చూద్దాం రా అని. అంటే సరే వచ్చేసిన వాళ్ళు చూద్దాం రా అని. బట్ ఎవరైతే ఒక లేడీ తన పాపని తీసుకొని దిగింది. ఇంకా ఉన్నారని చెప్పిందన్నమాట. ఇంకా ఉన్నారని చెప్తే సరే ఇంక అటుపక్కకెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నా. అప్పటికే నేను ఇంతకుముందు స్మోక్ వచ్చిందని చెప్పా కదా! ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే ఫైర్ కూడా వచ్చేసింది మొత్తం అంతా. వినపడుతున్నాయి కానీ నాకు ఆ సౌండ్స్ కంటే ఈ బర్నింగ్ సౌండ్ ఎక్కువుంది నాకు. లైక్ ఈ ఫైర్ సౌండ్ ఇవే బ్లాస్టింగ్ సౌండ్స్ అంటే మంట రగులుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా! ఆ సౌండ్ ఎక్కువుంది నాకు. అంటే బస్‌లో నుంచే సౌండ్ వస్తుంది నాకు. సో, అప్పుడే అర్థమైంది నాకు. ఓకే. బస్ అంతా అయిపోతుంది. నాకు నా చేతుల్లో ఉన్న క్షణాలు దాటిపోయినాయి. మేబీ ఇంకొంచెం స్పీడ్ ఉండాల్సిందేమో అనిపించింది నాకప్పుడు. బట్ బ్యాక్ సైడ్ గ్లాస్ పగలగొడదామంటే ఆల్రెడీ కొంచెం బ్రేక్‌లో ఉంది గ్లాస్ అది. అంటే లైక్ పగిలిందో మరి నాకు అది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లే. అది చాలా హైట్‌లో ఉంది. బండి పూర్తి బస్సు బ్యాక్ సైడ్ చాలా హైట్‌లో ఉంది. చాలా అంటే లైక్ మన ఇంటి టెర్రస్ ఉంటుందో అంత హైట్‌లో ఉంది. అంటే నాకు అప్పుడు అలా అనిపించింది నాకు చాలా హైట్‌లో ఉంది. కొడదామని ట్రై చేశా కానీ రాళ్ళు నాకెక్కడ దొరకట్లే ఏంటివే గానీ. సో, మేబీ అక్కడేమో దొరికినా బాగుంటుండేమో. నాకైతే ఒక అమ్మాయి లైక్ ఒక లేడీ చెప్పారన్నమాట. అటుపక్క కూడా చిన్న పిల్లలు ఉన్నారని. మీకు ఏదైతే కనపడుతుందో బాడీ లైక్ ఇది ఉంది కదా! లగేజ్ పెట్టే చోట బాడీ. సో, ఆ బాడీ అక్కడ లేదండి. చాలామంది నేను న్యూస్‌లో విన్నాను. ఏమన్నా లగేజ్ ప్యాసింజర్స్ ఎక్కువయ్యి అక్కడ కూర్చోబెట్టారా? అక్కడ పడుకోబెట్టారా అని. లేదు నాకు తెలిసి అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే బస్సు ఊగుతూ ఉంటుంది. అక్కడ పడుకోవడం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసినంత వరకు నేను చూసిన సిట్యుయేషన్ ప్రకారం అక్కడ ఎవరైతే లోవర్ బెర్త్‌లో పడుకున్నారో వాళ్ళే ఆ వుడెన్ ప్లాస్టిక్ ఉంటుంది కదా! మనం సర్ఫేస్ ఏరియా మనం వాక్ చేసి మనం నడుచుకుంటూ ఎళ్లి పడుకుంటాం లోవర్ బెర్త్‌లో. అది కాలిపోయి చాలా బాగా కాలిపోయి ఆ బాడీ కింద పడిపోయింది అంతే. అంతే సింపుల్ అంతే అనమాట. సో, ఇది జరిగింది. నేను వెంటనే ఇంక నాకు బ్లాస్ట్ అయ్యిందంటే నాకు నా ఫ్రెండ్స్ చెప్పేసారు. ఔట్ ఆఫ్ సిట్యుయేషన్ అని చెప్పేసారు నాకు క్లియర్‌గా. సో, నేనేం చేశాను వెంటనే మీరు చూసినట్టయితే బ్లాస్ట్ అయిన వెంటనే నేను ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసింది పోలీసోళ్ళకి. 100కి చేశా. 100కి ఎప్పుడు చేశాను నేను కరెక్ట్‌గా మీకు సారీ స్క్రీన్ బ్లర్‌లో ఉంది. మీకు చూపిస్తాను. 254కి నేను డయల్ చేశా. 254 కంటే ఒక్క నిమిషం మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. సో, 254 కంటే సారీ 254కి నేను 253కి ఒకసారి ట్రై చేశా. 253కి ట్రై చేశా. ఒక నిమిషం చూడండి ఒకసారి. మీరు కాల్ రికార్డింగ్ వినిపిస్తాను. పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. అబ్బా! నేను అన్నాను కదా అబ్బా అని. అప్పటికి మరీ పేరింది.
మళ్ళీ పేలింది. అంటే దీంట్లో సౌండ్ క్యాప్చర్ కాలేదు నాది యాక్చువల్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల దూరపు సౌండ్స్ వినపడలేదు. బట్ అక్కడ జరిగింది. నేను వెంటనే ఇమీడియట్గా వెంటనే ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఈ ఇంత ప్రాసెస్లో కూడా ఎవరే కానీ అక్కడున్న వ్యక్తులు కానీ ఎవరే కానీ కనీసం 100కి చేద్దాం, అంబులెన్స్ ఫోన్ చేద్దాం, ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. ఎవ్వరే కానీ రియాక్ట్ అవ్వలేదు. అది నాకు చాలా చాలా బాధ వేసింది. చాలా అంటే ఇంకా నేను కనీసం జియో అన్ని ఫ్రీ బ్యాలెన్స్లే కదా, అన్ని ఫ్రీ బ్యాలెన్స్లే, ఒకసారి మనకు కాల్ చేస్తే సరిపోతుంది కదా. సో నేను 253కి అటెంప్ట్ చేసా. మళ్ళీ ట్రై చేద్దామేమో అన్నట్టు గ్లాస్ పగిలింది, ఒక గ్లాస్. ట్రై చేద్దామని దగ్గరికి వెళ్ళా, అది ఇంకా పూర్తిగా మంట బయటకు వచ్చేస్తుంది. సో వెంటనే మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1 నొక్కండి. హలో సార్, ఇది హైవే ఉంది, కర్నూలు హైవే అంటే డోన్ హైవే. చెప్పండి సార్, ఎగ్జాక్ట్ లొకేషన్. సార్ హైవే సార్, ఇది హైవే. ఓలో బస్సు పూర్తి కాలిపోయింది. ఒక 5 మంది దించేశారు బయటికి. పూర్తిగా బస్సు అంతా కాలిపోతుంది సార్. కర్నూలు టోల్ గేట్ దాటాక వయా డోన్ డోన్ హైవే. జస్ట్ కర్నూలు దాటిన ఒక 10 కిలోమీటర్స్కే చెక్ పోస్ట్. కర్నూలు దాటేసిన ఒక 10 కిలోమీటర్ కరెక్ట్ గా టోల్ గేట్. బస్సు మొత్తం కాలిపోయింది. ఒక 5 మంది దించేశారు. బస్సు మొత్తం కాలిపోతుంది సార్. వాళ్ళకి ఆల్మోస్ట్ డెడ్ ఉన్నారా? లోపల ఉన్నారు సార్. మొత్తం బస్సు ఫుల్ ఉంది. ఒక 5 మంది దించేశారంటే బస్సు మొత్తం కాలిపోతుంది సార్. అక్కడ ఏ స్టేషన్ వస్తుంది తెలుసా మీకు? సార్ కర్నూలు వస్తుంది, డోన్ వస్తుంది సార్. డోన్ కంటే ముందే కర్నూలు తర్వాత ఒక పల్లె వస్తుంది, కర్నూలు తర్వాత ఊరు వస్తుంది. సో అదేనో ఇది సార్. టిపి బ్యాంక్ కర్నూలు తర్వాత ఒక 10 కిలోమీటర్స్ తీసుకోండి అంతే, కరెక్ట్ గా హైవేలోనే. ఎంత 10 కిలోమీటర్స్ పంపిస్తాను సార్ నేను ఇప్పుడే. రైట్ ఫైర్ స్టేషన్ కాల్ చేశారా? నెంబర్ తెలుసు సార్, అందుకే డైరెక్ట్ 100 చేశాను. 9100. ఓకే, 108-101. ఒక నిమిషం 9100. సో నెంబర్ తీసుకున్నాను. నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్ నా దగ్గర. సో ఆ ఫోన్ ఉంది. సో ఆ ఫోన్లో డైల్ చేసి వెంటనే ఆ నెంబర్తో నేను కాల్ చేశాను అనమాట. సో వెంటనే నాకు రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది? 254 చేశాను పోలీసు వాళ్ళకి. ఒక 2 minutes ఏమో మాట్లాడాను కాల్ రఫ్లీ. సో ఐ గోట్ అనదర్ కాల్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్. సో సార్ అది పెద్దపాటి రోడ్ కదా కన్ఫర్మ్ సార్. కర్నూలు టు గుంతకల్ హైవే సేమ్ ఒకటే హైవే కదా? అవును. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కర్నూలు నుండి గుంతకల్ రోడ్కి హైవే అంటున్నాడు. గుంతకల్ హైవే అంటున్నాడు సార్. కొంచెం దూరం వస్తే ఫ్యూల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు. సో తొందర రావచ్చేమో అని. ఓకే. సో ఫ్యూల్ ట్యాంక్ పేర్లేదు. ఫ్యూల్ ట్యాంక్ చెప్పండి. వస్తున్నారు. అదే మీరు కొంచెం అడ్రస్ క్లారిటీగా చెప్తే. సో తొందర రావచ్చేమో అని. ఓకే. సార్ రాంగ్ రూట్ రమ్మని చెప్పండి. వస్తున్నారు. అదే మీరు కొంచెం అడ్రస్ క్లారిటీగా చెప్తే. కరెక్ట్, అదే సార్ చెప్పాను కదా. నేను వెహికల్స్ అని ఆపేసా, ఆపోజిట్ లో మీకు ఇబ్బంది కాకూడదు. అదే మరి కోటమూరు రోడ్కే కదా. కర్నూలు నుంచి 10 కిలోమీటర్లు. కర్నూలు నుంచి 10 కిలోమీటర్లు అంటున్నాడు. పెద్ద పంట అనుకుంటుంది. సో నేను ఎప్పుడు ఈ కాల్ ఎప్పుడు 252 32కి అంటే 259 కాల్ చేశా. 259 కూడా ఇంకా ఏంటి, ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు. సో ఒక్క నిమిషం. సో ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు అంటే 3 o'clock 3:32 కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా పేర్లేదు. మేబీ లైక్ ఎవరన్నా ఇంకొంచెం ఒక 5 మంది వచ్చి ఏమైనా జరిగినా ఇంకొంచెం మంది కాపాడే వాళ్ళమేమో అనిపించింది నాకైతే. బస్ అప్పటికే మంటలు ఉన్నాయి, నేను కాదని లేదు. మేబీ కాలిన వాళ్ళని కూడా బయటికి పిలిచి ఏదో ట్రీట్మెంట్ చేసో, ఏదో మంచి హాస్పిటల్స్ అడ్మిట్ చేసో, సంథింగ్ హైయర్ లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏమైనా చేసింటే బతికిండే ఇంకొంచెం మంది, ఒక 10 మంది, ఇప్పుడు 10 మంది 12 మంది ఏమో సంథింగ్. మేబీ ఇంకొక 5 మంది అన్నా బతికిండే వాళ్ళేమో నా ఫీలింగ్. బట్ అప్పటికే నా దగ్గర పగలకొట్టడానికి ఏమీ లేదు. మంటలు భారీగా వచ్చేసాయి. నేను విండోలో ఉంటే ఒక ఆమెను చూస్తున్నాను, లైక్ ఎలా కాపాడతారు అదొకటి. ఇంకొకటి వచ్చి నాకు అప్పటికే కాల్ చేయండి. నాకు ఇప్పుడు 3:04 ఒక కాల్, 3:08 ఒక కాల్, 3:13 ఇంకొక కాల్ వచ్చింది. ఎవరో నేను కొంచెం చెప్తాను. 3:13కి కదా. నమస్తే సార్. చెప్పండి సార్. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్ ఇది? సార్ ఇప్పుడు చిన్నటేగూరు దాకా 1 కిలోమీటర్ అంతే.
అయ్యా वो किलोमीटर ठीक है जाओ ना उधर रास्ता भी नहीं है హలో అన్న చెప్పండి సార్ అందరూ ఒక ఇద్దరు పిల్లలు మిగిలిన ఇద్దరు పిల్లలు ఇద్దరు లేడీస్ ఒక ఇద్దరు ముగ్గురు జెంట్స్ మిగిలినారు సార్ మొత్తం అంతా స్పాట్ కానీ సార్ నేను చెప్పడం మర్చిపోయి అంబులెన్స్ కావాలి సార్ అంబులెన్స్ 3-4 అంబులెన్స్ కావాలి సార్ సార్ వన్ అనేది గుడ్డారు సార్ వన్ అనేది సార్ నేను కొట్టాను నాకు రెస్పాన్స్ రాలేదు సార్ ఫస్ట్ సార్ త్వరగా సార్ ఓకే సార్ ఓకే సార్ సో 3 నుంచి 3:13 మధ్యలో ఇప్పటికే ఒక నేను చూడటం నా కళ్ళతో నేను చూడటం 4 మెంబర్స్, బట్ నా ఫ్రెండ్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు అందరినీ కంపేర్ చేస్తుంటే ఒక 10 to 15 మెంబర్స్ రఫ్లీ ఉండొచ్చు. నేను చూసిన వ్యక్తి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ 3:13 కదా, 3:13 కాల్ చేశాను. 3:13కి కాల్ చేస్తే 3:13కి 3:41కి మళ్ళీ నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది. 3:41 సార్ చెప్పండి సార్. సార్ వచ్చా సార్ పోలీస్ వాళ్ళు సార్ ఫైరింగ్ వచ్చింది సార్. పోలీస్ ఆమె ఒకవేళ ఆయన సివిల్ లో ఉంది ఆమె ట్రావెలింగ్ లో ఓకే ఓకే సార్ ఓకే ఎవరు ఒక ఆమె వచ్చింది సార్ అంబులెన్స్. ఎవరు తిను హైమారెడ్డి మా ఇప్పుడు హైమారెడ్డి ఆమె నా గురించి చెప్పింది ఛానల్లో ఫస్ట్. నేను ఇంకా ఎవరికి తెలియక ముందు తను మీకు అందరికి తెలిసిండొచ్చు తను నాకంటే ముందే. సో తను వచ్చింది అప్పటికి, అదే జస్ట్ బ్లాస్ట్ అవ్వడం ఒక సెకండ్స్ కొన్ని అటుగా. సో తను వచ్చింది అప్పటికి నేను తన హెల్ప్ తీసుకున్నా. ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా. మీరు ఇక్కడ వింటే నేను అంబులెన్స్ వాళ్ళు క్లియర్గా చెప్తాను, ఫైర్ ఇంజన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నా. నేను ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాను, త్వరగా వచ్చేసేయండి, రాంగ్ రూట్లో వచ్చేయండి చెప్తున్నాను నేను. సో ఇదొకటి. మరి వచ్చి ఎవరెవరో చేశారండి, ఎవరు గుర్తు రావట్లేదు నాకు, మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. హలో సార్ ఎవరు మాట్లాడేది సార్? నా పేరు నరేష్ సార్, ధర్మవరం. నేను హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంటే నా ముందర బస్సు కాలిపోయింది సార్ పూర్తిగా. కావేరి బస్సు కరెక్ట్ గా చిన్న టేక్ వస్తుంది సార్. చిన్న టేక్ ఉంది. చిన్న టేక్ అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంది సార్. ఒక చిన్న బాబులు చిన్న లైక్ కిడ్స్ 2 లేడీస్ ఒక 3-4 మెంబర్స్ జెంట్స్ దింగేశారు. రిస్క్ మొత్తం కాలిపోయారు సార్. సార్ అంబులెన్స్ ఇన్ఫార్మ్ చేసి మర్చిపోయా, అంటే అది నాకు కాల్ తగలేదు. 2-3 సార్లు ట్రై చేస్తే పోలీసు వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తున్నా. చాలా మంది ఫ్రాక్చర్ చేసి బ్లీడింగ్ అవుతుంది. మిగతా స్పాట్ సార్ 30-35 మెంబర్స్ అంచనా. మీరు బస్సులో ఉన్నారా? లేదు సార్, నా కార్ బ్యాక్ సైడ్. సో అప్పటికి అది ఎప్పుడు టైం అది 3:20 కూడా నేను ఇంకా ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను ఎవరికి. నాకు ఎవరైతే కాల్ బ్యాక్ చేస్తున్నారో, ఇప్పుడు నేను 100 డైల్ చేస్తానో నాకు ఒక పోలీసే చేయలేదు, నెంబర్ ఆఫ్ పోలీసులు చేశారన్నమాట, ఏంటి అడ్రస్ కనుక్కోవడానికి అంతా. సో అది అయ్యింది. ఆ తర్వాత నేను ఇంకా అంతే పోలీస్ ఫార్మాలిటీస్ అన్నీ జరిగాయి, లైక్ వాళ్ళు రావడం అంతా ఇది చేస్తున్నా. నేను ఈలోపే ఆ చిన్న పాప ఎవరైతే ఉందో వాళ్ళ మదర్ వాళ్ళని ప్రైవేట్ కార్ ఒక ర్యాండమ్, ఆయన ఎవరో పేరు తెలియదు, కార్ నెంబర్ గుర్తులేదు, బ్లాక్ కార్ సంథింగ్ ఏదో ఆ చీకట్లో గుర్తులేదు. ఆయనకి రియల్లీ ఒక గ్రాండ్ సెల్యూట్. నేను లైక్ మా ఫ్రెండ్స్ ఎవరు అడిగారు, జస్ట్ వాళ్ళ అగ్రి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అప్రూవ్ చేసుకున్నారు, లైక్ ఒప్పుకున్నారు. వాళ్ళని హాస్పిటల్ పంపించేసాము. వెళ్తూ ఆ గ్యాంగ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయన నెంబర్ తీసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఇచ్చారు నాకు. వాళ్ళు హైదరాబాద్ వస్తారు చెప్పండి అని చెప్తే నేను తీసుకున్న వాళ్ళ నెంబర్. వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ అన్ని అన్నోన్ నెంబర్స్ ఉన్నాయి, నాకు ఏ నెంబర్ అని గుర్తులేదు, మీకు చెప్తున్నా జస్ట్ నేను. ఇక్కడైతే మీకు మళ్ళీ నాకు 4:58కి, నేను 4:58కి అంతా నేను ఎక్కడ వచ్చేసాను, గుత్తికి వచ్చేసాను. గుత్తి డోన్ సంథింగ్ ఆ ఏరియాకి వచ్చేసాను నేను. అంటే నేను ఆ ఇన్సిడెంట్స్ అంతా క్లియర్ చేసి నా ఎఫర్ట్స్ ఏమైనా నేను కంప్లీట్గా ఇచ్చేసి, నాకు పర్సనల్ వర్క్ మీద రావాల్సి ఉంటే నేను వచ్చేసాను అనమాట. సో నాకు SBCI ప్రసాద్ సార్ కర్నూలు, సో ఆయన నాకు కాల్ చేశారనమాట. ఎందుకు ఈ మేడంకి నేను ఆల్రెడీ నేను తీసిన వీడియోలు ఫోటోలని ఆ మేడంకి ఇచ్చాను, హైమారెడ్డి గారికి ఇచ్చేసాను నేను. సో ఆమె సార్తో మాట్లాడింది, సార్కి నా నెంబర్ ఇచ్చింది, సార్ నాకు కాల్ చేశారు. జస్ట్ అది వినిపిస్తాను మీకు. ఇది హలో హలో ఎవరండి? నమస్తే అండి, నేను హరీష్ గారు. అవునండి, చెప్పండి సార్. సార్ నేను ఇప్పుడు కరెక్ట్ గా అమ్మకతాడు టోల్ గేట్ సార్. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను ధర్మవరం వెళ్తున్నాను సార్. ధర్మవరం అనేది? అవును సార్ చెప్పండి సార్. రైట్ అమ్మా, నేను ధర్మవరం, మాది కూడా SBCIని. సార్ ఇక్కడ బస్సు కాలినప్పుడు మీరు ఉన్నారా? సార్ నేను ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చాను సార్. అంటే నా ముందర ఒక 10 వెహికల్స్ అదే చెప్తున్నాను. అప్పటికే సో చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను ఇన్సిడెంట్ క్లియర్, పోలీసు వాళ్ళు అంబులెన్స్లు వాళ్ళని ఎవరైతే ఎక్కించానో అందరికీ ఉన్నాను. బట్ ఎప్పుడైతే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పులు ఆపేసింది, అంటే ట్రాఫిక్ క్లియర్ చేయలేదు, కిలోమీటర్లు ఆగిపోయింది, లైక్ ఏంటి ఇది ట్రాఫిక్. సో అన్నీ క్లియర్ చేసి మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ నేను పెట్టేశాను. బట్ నాకు కూడా వెళ్ళాల్సింది, ఈ వంశీ అనే అబ్బాయి బెంగళూరుకి ఇమీడియట్గా వెళ్ళాలి.
సో వాళ్ళ కార్ ధర్మవరంలో వెయిటింగ్ ఉంది. సో అది కూడా కొంచెం ఎమర్జెన్సీ కేసే. సో నా పర్సనల్ ఎమర్జెన్సీ. సో నేను తన కోసమని నేను నా ఎఫర్ట్స్ అన్నీ ఇచ్చేసి నేను ఇంకేం చేయాలో నా రెస్పాన్సిబిలిటీస్ హైమారెడ్డి గారికి అప్పచెప్పేసి నా నెంబర్ ఇచ్చేసి, నా పర్సనల్ నెంబర్ నా దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ తనకి అప్పచెప్పి, ఇది నా నెంబర్ అండి, ఈ 3 నెంబర్లు నావే, మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, నేను అవైలబుల్ ఉంటానని చెప్పి తనకి లైక్ నా హామీ ఇచ్చేసి, నా దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్, ఎవిడెన్స్ అన్నీ ఇచ్చేసి తనకి నేను స్టార్ట్ అయిపోయాను. ధర్మవరం స్టార్ట్ అయిపోయాను. సో నేను తనకి అది ఆమె సార్తో మాట్లాడించి నా నెంబర్ ఫార్వర్డ్ చేసింది. ఇట్లా అంటే ఇంకా లోపల వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. రాలేదు సార్. నేను ట్రై చేశాను సార్ చాలా, ఆల్మోస్ట్, బట్ కుదరలేదు సార్. ఫైర్ అనేది కరెక్ట్ ట్యాంక్ దగ్గర ఉంది సార్, ఫైర్ అంతా అక్కడే బ్లాస్ట్ అయింది. ఇవన్నీ తీయలేకపోయినాను సార్. ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ రికవర్ చేశాను. ఒక వాళ్ళ వెనకాల వాళ్ళు వెనకాల అద్దాలు కానీ పగలు కొట్టడం కానీ అట్లా ఏం జరగదు. ఆల్రెడీ నా ముందర ఒక ఆయన పగలగొట్టాడు సార్. ఆయన పగలగొడితే ఆయన చెయ్యికి బ్లీడింగ్ అయిపోయింది. సో ఆయన పక్కన కూర్చోబెట్టి నేను ఒక 3 తీసాను సార్ బయటికి. అంటే వాళ్ళని ప్రైవేట్ వెహికల్ లో పంపించాను. ప్రైవేట్ వెహికల్ లో దీనికి పంపించాను సార్, కర్నూలు హాస్పిటల్ పంపించాను. నా వెహికల్ నెంబర్ నోట్ చేయలేదు కానీ ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ సార్, ఒకటి ఫ్యామిలీ వాళ్ళు. బట్ వాళ్ళ కిడ్స్ 2 కిడ్స్, వెరీ చైల్డ్ కిడ్స్, వాళ్ళిద్దరు బస్ లోనే స్పాట్ సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఎవరైతే నాకు నెంబర్ ఇస్తున్నా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు సార్. 2 ఉన్నారు. ఇంకా రెస్ట్ ఎవరు తెలుసు సార్. ఒక ఆయన ఎంతమంది ఎక్కారంటే బస్ వాళ్ళు సార్ మొత్తం 7 అని చెప్పారు సార్. 4 మెంబర్స్ ఫ్యామిలీ. ఇంకా 3 to 4 మేబీ రఫ్లీ 3 to 4 లెస్ దాన్ 4 వాళ్ళు స్పాట్ సార్. వీళ్ళు అసలు నేను డీటెయిల్స్ గ్యాదర్ చేద్దాం వాళ్ళు చెప్పలేకపోతుంది సార్. ఫోన్ నెంబర్ వాళ్ళు చెప్పలేకపోయినారు. నేను వాళ్ళ ఫోన్ లో ఫస్ట్ నేను లాస్ట్ నెంబర్ తీసుకొని చేశాను నేను. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఇంకా రెస్ట్ నాకేం తెలియదు సార్ డీటెయిల్స్ అన్ని. పిల్లలు ఉన్నారా లోపల? చిన్న పిల్లలు సార్, ఇంకా లైక్ కిడ్స్, వెరీ కిడ్స్, లైక్ మేబీ 3rd class, 3rd standard, 4th standard ఒక ఇద్దరంట. వాళ్ళు నేను డీటెయిల్స్ అడుగుతూనే చెప్పలేకపోతున్నాను సార్. అందులో నేను ఎవరైనా సేవ్ చేద్దామని చూసి ట్రై చేశాను. సో కుదరలేదు సార్, సారీ సార్. పర్లేదు, ఎక్సలెంట్ వర్క్. నువ్వు మీకు అర్థమైందా? మంచి వర్క్ చేశారు. అందరూ సెల్ఫీలు తీసుకుంటా అంటే మీరు తిరగడం సార్. చాలా మంది అదే చేశారు సార్. నాకే మైండ్ పని చేయలేదు. ఫస్ట్ ఇమీడియట్ మీకు కంట్రోల్ చేసి మళ్ళీ అంబులెన్స్ వైరింగ్ అని చేసింది సార్. సరే రైట్ సార్. రైట్, ఒక్క నిమిషం. మీ పేరుమా? హరీష్ కుమార్ సార్, ధర్మవరం. ఏ ఊరు? ధర్మవరంలో ఎక్కడ మీద ఇల్లు? సార్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కాలేజ్ గ్రౌండ్ ఉంది సార్. కాలేజ్ గ్రౌండ్ ఉంది, దాని బ్యాక్ సైడ్ సార్, షాజీమాల్ పక్కన. అక్కడికి వచ్చి రాజు డాక్టర్ అంటే ఎవరని చెప్తారు సార్. రాజు డాక్టరా? లేదా ఇడ్లీ ప్రసాద్, మా నాన్న పేరు ప్రసాద్. ఇడ్లీ ప్రసాద్ అని ఎవరైనా చెప్తారు. నేను సాఫ్ట్వేర్ సార్ బెంగళూరులో. వెరీ గుడ్. హైదరాబాద్ ధర్మవరమే, టెంపుల్ ఉంది కదా. అవును సార్. ఓకే, ఇదంతా జరిగింది. సో అప్పటికి ఎంత టైం అయింది? 4:58కి సార్ నాకు కాల్ చేశారు, ఎస్బీసీఐ ప్రసాద్ సార్ కర్నూలు. సో ఆయన నాకు కాల్ చేశారు. అప్పటికే నేను ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ నుండి తనకి హ్యాండ్ ఓవర్ చేసి నేను వచ్చేసాను అనమాట. సో తను కూడా లైక్ హైమారెడ్డి గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. తనకి హెల్త్ బాగాలేదని విన్నాను నేను, అక్కడే నాకు చెప్పింది నాకు ఫీవర్ ఉంది అని. బట్ లేడీ అయ్యింది ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో తనకు కూడా ఒక సెల్యూట్. బట్ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో తన డ్రైవర్ శివ అని ఒక ఆయనాడు. సో ఆయన, నేను, ఇంకొక 2-3 ఉన్నాము. పేర్లు అన్నోన్ పర్సన్స్. సో నా ఫ్రెండ్స్ ఇటుపక్క హ్యాండిల్ చేస్తుంటే నేను ఈమె ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం. తనేమో బస్సుకి దూరంగా ఉండండి పేలుతుంది అని తను అక్కడ అలర్ట్ చేస్తుంది. నేను అంబులెన్స్ ఫైర్ ఇంజిన్కి ఆల్రెడీ రాంగ్ రూట్లో చెప్పమని చెప్పా. కానీ ఈ సిచ్యువేషన్లో అటుపక్క రాంగ్ రూట్లో అన్ని రాంగ్ రూట్ వెహికల్స్ వచ్చేసాయి. అంటే ఇటుపక్క వెహికల్స్ ఉన్నాయి, సేమ్ అటుపక్క ఆపోజిట్ రూట్లో అక్కడ నుండి వచ్చే వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చేసాయి. సో ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది ఫైర్ ఇంజిన్? నేను ఎంత సతా ఇచ్చి చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అలా లారీ డ్రైవర్లకి తెలుగు రాదు, నా ఇంగ్లీష్ మా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. నేను ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లే. అసలు వాళ్ళకి నేను స్పీచ్లెస్. నేను ఎంత కాళ్ళు పట్టుకోవడం కూడా తక్కువ. నేను చెప్పాను కనీసం సైడ్ ఇవ్వండి, అంబులెన్స్ వస్తుందంటే వచ్చినప్పుడు ఇస్తానులే అంటే అది వచ్చే స్పీడ్కి నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఎంత వేస్ట్ ఉంటుంది అని నేను చాలా రిక్వెస్ట్ చేశాను. నాకైతే అది వద్దు, ఆ టాపిక్ వద్దు, చిరాకు వచ్చేస్తుంది నాకు. సో అదొకటి ఇది జరిగిందన్నమాట. సో మేబీ ఇంకొంచెం ఆ వర్షం తక్కువ ఉండి, లైక్ కొంచెం వర్షం తక్కువ పడి, లేకపోతే ఫైర్ కొంచెం స్లో ఉండి, మీకు ఇంకా కొన్ని చూపిస్తాను. నేను యాక్చువల్లీ చూపించాలనుకున్నాను ఇన్సిడెంట్స్, నేను క్యాప్చర్ చేసిన ఇన్సిడెంట్స్. సో నేను బస్సు పూర్తిగా, నేను ఎవరైతే ఒక తన లేడీని చూశానని చెప్పాను కదా, ఒక లేడీ చూశాను, వాళ్ళ కిడ్ ఉన్నారు లోపల అని చెప్పింది కదా, తినేమాట ఈ సీట్లో ఉండేది. తను ఈ సీట్లో ఉన్న కిడ్ అనమాట, వీళ్ళే అనమాట తినే. సో పూర్తిగా ఖాళీ రిప్స్ అన్నీ వచ్చేసి
వద్దు ఆ టాపిక్ వద్దు, నాకు కూడా కంట్రోల్ నీళ్ళు వచ్చేసాయి. నా కళ్ళ ముందరే జరుగుతున్నా కూడా నేను స్పీచ్లెస్, నేనేం చేయలేకపోయానని బాధ. అప్పుడు అనిపించింది నాకేమైనా పవర్స్ ఉంటే బాగుంటుండు కదా అని. సో బస్సు పూర్తిగా కాలిపోతుండగా నేను తీసిన ఫోటో అంటే ఇది. లైక్ నేను రేపు పొద్దున ఏమైనా పోలీసులు కానీ అవసరం ఉంటేనో, లేకపోతే ఆ సిచ్యువేషన్ అవసరం ఉంటేమో నేను కొన్ని క్యాప్చర్ చేసి పెట్టేసాను. అంటే నేను ఇంకో ఫోన్తో నేను కమ్యూనికేట్ చేస్తాను అందరికీ. సో ఈ ఫోన్ కూడా క్యాప్చర్ చేశాను నేను. సో ఇప్పుడు నాకు తర్వాత పోలీసులు రాకముందు, ఎవరు రాకముందు లైక్ ఆల్మోస్ట్ మంటలన్నీ అయిపోయాయి. ఇంక పోలీసులు వచ్చారు, లైక్ పోలీసులు వచ్చారండి అప్పటికి హాఫ్ అన్ అవర్ అయింది. సో అప్పటికే అయిపోయింది కదా. అప్పుడు నేను చూశానండి, నేను అప్పుడు చూసా బైక్ ఉందని. సో బైక్ ఉంది, బైక్ అప్పుడు నాకు అర్థమైంది క్లియర్గా, ఓకే బైక్ వల్ల జరిగింది యాక్సిడెంట్ అనుకున్నాను నేను. సో ఇది బైక్ ఫోటో మీకు చూడండి. అది ఏదైతే ఉందో అది ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్. ఆల్రెడీ మీకు న్యూస్లో వచ్చేసినాయి ఇవన్నీ. సో అదొకటి. ఇప్పుడు నేను ఇది కూడా నా ఫోన్లో నా ఫ్రెండ్ తీసిన వీడియో. అంటే నేను కార్లో సాంగ్స్ పెట్టుకుంటే చూడు, నా ఫోన్ వాడికి ఇచ్చేసాను అనమాట సాంగ్స్ పెట్టడానికి. అప్పుడు వాడు లాస్ట్ మినిట్లో లైక్ అంతా అయిపోయింది, ఇంకా నేను జాకీ కోసం వెళ్ళని చెప్పాను కదా. అప్పుడు కూడా వాడు ఒక అబ్బాయి నా వెనకలో వచ్చేసాడు. ఆ అబ్బాయి తీసిన వీడియో అది. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్న అన్ని వీడియోస్ ఇవే అండి, ఇవే. సో ఇది చూసారా మీరు. సో ఇదొక వీడియో. ఇంకొకటి ఎక్కడో ఉంది, ఇదొక వీడియో. సో అప్పటికే చాలా విపరీతమైన మంటలు వచ్చేసాయి. ఇంకా లేదు, ఇంకా ఏం చేయలేము, చేసి దాటిపోయింది సిచ్యువేషన్. సో ఇవంతా అరౌండ్ చెప్పే కదా మీకు, లెస్ దాన్ ఒక ఇంత సిచ్యువేషన్, ఇంత సినారియో అంతా ఒక 10 నిమిషాలు జరిగిపోయింది. 10 నిమిషాలు స్పీచ్లెస్ అంటే అదే. జస్ట్ నాకు ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక, చెప్పలేక. నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది, అందుకే నేను చాలామందికి రెస్పాండ్ అవ్వలేదు. సారీ, దయచేసి క్షమించండి. నేను యాక్చువల్లీ బెంగళూరు రావాల్సింది. యాక్చువల్లీ నేను హైదరాబాద్ కోసం నేను వీకెండ్ అక్కడే ఉండి వద్దాం అనుకున్నాం. బట్ నాకు ఇంటర్వ్యూ ఉండడం వల్ల, సడన్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం వల్ల నేను బెంగళూరు రావాల్సి వచ్చిందనమాట. సో నేను అసలు నిన్న మొన్న చాలామందికి అస్సలు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే లైక్ రీజన్ ఏం లేదు, నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంది. సో నేను ప్రిపేర్ అవ్వాలి కదా నేను కూడా. సో అందుకని ఆ ఒక్క ఉద్దేశంతో నేను చాలామందిని అవాయిడ్ చేశాను. అవాయిడ్ కాదు, ప్రతి ఒక్కరు ఫోన్లు నాకు అసలు మైండ్ పనిచేయలేదు నాకు కూడా. బట్ నెక్స్ట్ రోజే ఇంటర్వ్యూ ఉంది నాకు. సో నేను ప్రిపేర్ అవ్వడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నా. బట్ ఆల్మోస్ట్ చాలామందికి మెయిన్ వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చాను నేను. సో ఎవరైనా లైక్ అంతే, ఎవరికైనా రెస్పాన్స్ ఇవ్వలేదు ఏమని అనుకుంటే సారీ. బట్ నా చేతినంత వరకు నేను 100% నా ఎఫర్ట్స్ అయితే నేను ఇచ్చానని నమ్ముతున్నా. నా సజెషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను జస్ట్ అడిగేది ఏంటంటే, నెక్స్ట్ టైం ఎక్కడైనా ఏమన్నా జరిగితే, కనీసం అది ఏదైనా సరే జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. అంటే లైక్ ఇప్పుడు నేను చూసాను ఈ సిచ్యువేషన్లో చాలామంది తనని పట్టుకొని లేపడానికి కూడా దగ్గర రావట్లేదు. నేను ఒక ఆయన కాలు ఇరిగింది, లైక్ దుంగిన అతనికి కాలు ఇరిగింది. తను పడిపోయాడు. మంటలు ఎగురుతాయేమో ఒక 2 సెకండ్, ఒక 1 మినిట్ ఉంటే మంటలు ఎగిరి తన మీద పడతాయేమో. బస్సు పేలే సిచ్యువేషన్లో ఉంది కదా. నేను ఒకనే మోయలేకపోతున్నా. ఆ వర్షానికి నేనే స్కిడ్ అయిపోతున్నా చెప్పులతో. సో నేను భుజాన్ని వేసుకున్నాను, నాకు ఎవరు అర్థం కాలేదు. సరే వేరే ఆయన్ని వద్దు. సో తన్ని రిక్వెస్ట్ చేసి తను వచ్చాడు. తను భుజం మీద వేసుకొని మేమిద్దరం పట్టుకొని ఇంకా అటుపక్క రోడ్డుకి తీసుకెళ్ళి లైక్ కూర్చోబెట్టాము అక్కడే. ఇప్పుడు హైమారెడ్డి గారు ఎక్కడైతే ఆపారో అక్కడ అటుపక్క రోడ్లో అక్కడికి వచ్చి ఆపాను. వాళ్ళని అప్పటికే ప్రైవేట్ కార్లో 5-6 మందిని పంపించేసా, ఆ ఫ్యామిలీ చిన్న బాబు వాళ్ళని. ఇప్పుడు ఎవరైతే బ్లీడింగ్ సమ్వన్ ఒక అబ్బాయి హైదరాబాద్ ఎక్కడ మూసాపేట ఎక్కాను అన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయిని అడిగా, బ్రో వెళ్తారా అంటే, లేదు నాకేం పర్లేదు. ఆ అబ్బాయి సూపర్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, బ్రో నేను ఈ అబ్బాయి సేఫ్, మాకు అంబులెన్స్ అక్కర్లేదు, ఫస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోపోండి, మేము ఓకే, మేము ఫైన్ అని అన్నారు. సో అయితే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి నాకు ఒక రెస్పెక్ట్. సో సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు అక్కడ సిచ్యువేషన్. సో అదొకటి. బట్ ఏంటంటే నాతో పాటు ఇంకొక 5 మంది ఉండింటే మేబీ లైక్, లేదా నా దగ్గర ఒక 5 ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా ఇంకొక 5 మందిని కాపాడే వాళ్ళమేమో. అది రాసి పెట్టండి, లేదు అంతే, ఇంకేం చేయలేను. ఇదండి, ఇది జరిగింది. సో నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ వరకు ఇది జరిగింది అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. బట్ సారీ, చాలామందికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్లో అన్ని చోట్ల మెసేజెస్, వాట్సాప్లో అయితే నాకు దగ్గర మీరు ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఒకసారి చూడండి.
403 మెసేజ్‌లు ఉన్నాయండి. 403 మెసేజ్‌లు జస్ట్ ఈరోజు నాకు ఇప్పుడు వచ్చినటివి. మధ్యాహ్నం, సాయంత్రం నుంచి వచ్చినటివి. ఇంతమందికి నేను రిప్లై ఇవ్వలేక ఏం జరిగిందని చెప్పడానికి నేను జస్ట్ మీకు ఒక వీడియో ఇచ్చేద్దాము అని చెప్పి నేను ఒక మేబీ లెంత్ వీడియో ఉండొచ్చు. బట్ చెప్పాలి కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, థాంక్స్ ఎవ్రీథింగ్. లైక్ ఈసారి నా రిక్వెస్ట్ కంప్లీట్ హంబుల్ రిక్వెస్ట్. ఈసారి ఏమైనా జరిగితే టక్కన రెస్పాన్స్ అవ్వండి. ఫోటోస్, వీడియోస్ ఆల్రెడీ మీడియా వచ్చి కవర్ చేస్తుంది. మీరు కొత్తగా కవర్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీ ఎఫర్ట్స్ ఏదైనా ఉంటే పెట్టండి. లేదా లైక్ కనీసం టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంతే. ఇంకేం లేదు. అంతకు మించి నా రిక్వెస్ట్ ఏం లేదు. దయచేసి ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం ధైర్యం చేయండి. మహా అంటే మీరు ఒకరు పోతారేమో. బట్ మీ వల్ల ఒక 10 మంది బయటకు వస్తే ఇంకా సేఫ్ కదా! లైక్ ఈ సిట్యుయేషన్ గురించి కాదు నేను చెప్తున్నా. మామూలుగా చెప్తున్నా. సో, ఆహ్, ఆహ్, అంతే అండి. చాలు. నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఎందుకంటే మాట్లాడి గొంతు నొప్పిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా అసలు నాకు 3 డేస్ నుంచి నిద్ర లేదు. హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు నిద్ర లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరికి డ్రైవింగ్ రాదు. నేనే డ్రైవింగ్. సో, వెళ్ళేటప్పుడు నిద్ర లేదు. మళ్ళీ అక్కడ ఆఫీస్ వర్క్ చూస్తున్నాం. అక్కడ నిద్ర లేదు. మళ్ళీ రిటర్న్ డ్రైవింగ్ నైట్ కొట్టాను. మళ్ళీ అక్కడ నిద్ర లేదు. ఇన్సిడెంట్ అయిపోయాక ఇంటికి పోయి పడుకుందామంటే నాకు అంత కళ్ళ ముందు ఇదే ఉంది. అక్కడ నిద్ర లేదు. మళ్ళీ వచ్చి నైట్ పడుకుందామంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ తెల్లారితే నాకు ఇంటర్వ్యూ బెంగుళూరులో. సో, ఇంట్లో కూడా మొత్తం కూర్చొని ప్రిపేర్ అవుతున్నా. మైండ్‌లో ఇవున్నాయి. మొత్తం టోటల్ అప్సెట్. ఈ 3 డేస్ అసలు నా మైండ్ అస్సలు పని చేయట్లేదు. బట్ ఎనీవేస్ కంప్లీట్ వీడియో ఇదే అండి. సో, అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సరే ఇంతటితో సెలవు తీసుకుంటాను. థాంక్స్. బై.